ఈ కోల్డ్ వాటర్ చేయడం వల్ల ఏంటి ప్రయోజనాలు, హాట్ వాటర్ చేయడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు. సో ఫస్ట్ ఇమాజిన్ చేసుకోండి, చల్లటి నీళ్ళతోని ఎప్పుడైతే మీరు స్నానం చేస్తారో ఫస్ట్ మీకు జరిగే ప్రయోజనం ఏంటంటే మొత్తం నరాలు నాడీ వ్యవస్థ అంతా కూడా బాగా స్టిమ్యులేట్ అవుతుంది. చల్లటి నీళ్ళు పడగానే వాళ్ళంతా కూడా అలర్ట్నెస్ వచ్చేస్తుంది. అంటే శరీరంలో ప్రతి అవయవం కూడా, ప్రతి నరాలు నాడీ వ్యవస్థ కూడా స్టిమ్యులేషన్కి గురి అవుతుంది. దాని ద్వారా మెంటల్ అలర్ట్నెస్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అండ్ చర్మం మీద చల్లటి నీళ్ళు పడగానే చర్మంలో టైట్నెస్ కనబడుతుంది. అంటే మనకి ఎలాస్టిసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ కూడా మనకు బోల్డ్ అంత ఉన్నాయి. సో కోల్డ్ వాటర్ బాడీ మీద పడగానే మెటబాలిజం కూడా యాక్సిలరేటెడ్గా వర్క్ చేస్తుంది. అందుకే వెయిట్ లాస్ పరంగా కూడా మనం చూసుకుంటే చల్లటి నీళ్ళతో స్నానం చేయడం మెటబాలిజంని స్టిమ్యులేట్ చేయడం. అంటే మెటబాలిజం అంటే ఏంటి? మన శరీరంలో ఉన్న వ్యర్థాలు, కాలుష్యము తొలగించే ఒక న్యాచురల్ ప్రక్రియ. అది ఎక్కువగా బూస్ట్ అవ్వడం వల్ల మన బాడీలో ఉన్న వ్యర్థాలు, కాలుష్యం తొలగించుకోవడం అనేది సులభంగా మారుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి చురుగ్గా పనిచేస్తుంది, మెరుగ్గా పనిచేస్తుంది. మెంటల్ అలర్ట్నెస్, స్ట్రెస్ రిడక్షన్, ఎన్నో ప్రయోజనాలు మనం ఊహించుకుంటే. సో బెస్ట్ టైం మనము చల్లటి నీళ్ళతో స్నానం చేయాలంటే ఆబ్వియస్లీ ఎవరైనా గెస్ చేయొచ్చు, అర్లీ మార్నింగ్ మనకు చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే త్రూ అవుట్ డే ఒక తెలియని ఎనర్జీ అనేది మన బాడీలో డబుల్ అవుతుంది. త్రూ అవుట్ డే ఉత్సాహంగా వర్క్ చేసుకోవడానికి అది బాగా హెల్ప్ అవుతుంది.